ఎందుకనగా మన దేవుడు చూచుచున్న దేవుడు, మన దేవుడు మాట్లాడుతున్న దేవుడు, మన దేవుడు వినుచున్న దేవుడు. ప్రతి విషయంలో, ప్రతి స్థితిలో, ప్రతి పరిస్థితిలో మన యందు కనికరం బడిన, మన యందు కృప చూపబడిన ఆ మహాదేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏమనగా, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారంగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందంతోనూ సమాధానంతో మిమ్మల్ని నింపును గాక. చూడండి, ఇందులో చాలా విషయాలు దేవుడు రాయబడి ఉన్నాయి. మొట్టమొదటిగా, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలన్నది దేవుని యొక్క చిత్తం. దేవుడు అన్నాడు, నేను వెళ్ళుట మీకు మంచిదే, నేను వెళ్ళి మిమ్మల్ని ఆదరించుటకు ఒక ఆదరణకర్తను మీ మధ్యలోకి నేను పంపుతున్నా. ఎప్పుడైతే ఆదరణకర్త మీ మధ్యలోకి వస్తాడో మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. అంటే మనకు సత్యము అబద్ధము, ఏది సత్యమైందో, ఏది అబద్ధము, ఏది మాన్యమైందో, ఏది రమ్యమైందో, ఏది ప్రీతికరమైందో, ఏది ఆయాసకరమైందో తెలుసుకోవాలని దేవుని యొక్క చిత్తమైంది. మనము దేవుని చిత్తంలో నడవాలన్నది దేవుని చిత్తము, మనము దేవుని మార్గంలో నడవాలన్నది దేవుని చిత్తము, దేవుని యొక్క సర్వగుణాలను మనం తెలుసుకోవాలన్నది దేవుని చిత్తము. అందుకే ఇక్కడ ఏమంటుండు, పరిశుద్ధాత్మ శక్తి పొంది అంటే మనం ప్రతి ఒక్క విశ్వాసి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలన్నదే దేవుని యొక్క చిత్తమై ఉంది. అవును, ఒకడు పరిశుద్ధాత్మ లేకపోతే యేసుని ప్రభువని కానీ, మన పాపంల నిమిత్తం ఆయన మరణించి తిరిగి లేచిండు అని ఒక వ్యక్తి ఒప్పుకుంటుండు అంటే కేవలము ఆ ఒప్పింపజేసేది పరిశుద్ధాత్ముడే. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తాడో నిశ్చయంగా మనము ఒప్పుకోవడం జరుగుతుంది. అందుకే ఇంకేమంటుండండి, విస్తారంగా నిరీక్షణ గలవారగుటకు. విస్తారంగా నిరీక్షణ, ఒక విస్తారమైన నిరీక్షణ మనకి ఎంతో అవసరమయ్యింది. ఆ విస్తారమైన నిరీక్షణ మనం పొందుకోవాలంటే కూడా మనకు పరిశుద్ధాత్మ అవసరమయ్యింది. కొన్నిసార్లు మనం విశ్వాసంలో పడిపోవడం జరుగుతుంది. ఇప్పుడు విశ్వాసులకు తండ్రి అని చెప్పబడుతున్న అబ్రహాం కూడా తన విశ్వాసంలో పడిపోవడం జరిగింది. అవును, మొదటిసారి తన దేవుడి దగ్గరకు వచ్చి, ఆ యొక్క ప్రభు, నేను నీకు ఒక వారసుని అనుగ్రహించబోతున్నా, ఆకాశం వైపు చూపించి ఈ నక్షత్రంల లాంటి సంతానంని నీకు ఇవ్వబోతున్నా, నేలపైన చూపెట్టి ఇసుకరేణువులంతా విస్తారమైన సంతానంని నీకు ఇవ్వబోతున్నాను దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేస్తాడు. అయినప్పటికీ అబ్రహాము ఒక వాగ్దత్త కుమారుడి కోసం ఒక నిరీక్షణ, ఆ నిరీక్షణలోనే ఉన్న సమయంలో ఎలియాజరు అబ్రహాముకు చాలా హృదయానికి దగ్గరగా వచ్చినప్పుడు ఏమంటాడు, అయ్యా ఎలియాజరు నాకు చాలా సన్నిహితుడిగా మారిపోయాడు, ఈ ఎలియాజర్ నా వారసుడా అని అడుగుతాడు. లేదు లేదు లేదు, నీ గర్భవాసంలో నుంచి పుట్టినవాడే నీ వారసుడు అన్నప్పుడు తను తిరిగి హగర్తో తన ఇస్మాయిల్ని లోకంలోకి తీసుకురావడం జరుగుతుంది. అప్పుడు ప్రభువా, మరి నా గర్భవాసంలో నుంచి పుట్టిన బిడ్డ అన్నావు కదా, మరి ఇస్మాయిల్ నా వారసుడా అని అడుగుతాడు. నో 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 నో, నీ గర్భవాసంలో నుంచి అనగా నీకు సారాకు పుట్టిన బిడ్డనే నీకు వారసుడు అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి, ఒక నిరీక్షణ విస్తారంగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తగు దేవుడు. ఒక విస్తారమైన నిరీక్షణ అబ్రహాం జీవితంలో, విస్తారమైన నిరీక్షణ అంటే 24 years ఆఫ్ నిరీక్షణ, 24 సంవత్సరాల ఆ నిరీక్షణకు ఆధారంగా ఇస్సాకు లోకంలోకి రావడం జరిగింది. కొన్నిసార్లు మన నిరీక్షణ చాలా పెద్దగా ఉంటుంది. అటువంటి స్థితిలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనకి ఎంతో అవసరమై ఉంటుంది. పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే మన నిరీక్షణకు ఆధారమే లేదు, మనము నిరీక్షించలేం. ఒక లాంగ్ వెయిటింగ్ పీరియడ్ లేదా ఒక లాంగ్ సఫరింగ్ మనము ఎప్పుడైతే దాంట్లో నిరీక్షణ కలిగి ఉండాలో ఒక అదృశ్య శక్తి మనల్ని నడిపిస్తే తప్ప మనము నిరీక్షించలేము. చూడండి, ఈసాకు కూడా అబ్రహాంకి 24 సంవత్సరాల సమయం పట్టింది. ఈసాకి కూడా 20 సంవత్సరాలు తను కూడా నిరీక్షించడానికి
ఈ నిరీక్షించాల్సి వచ్చింది. కానీ అబ్రహాంలాగా ఇస్సాకు తొందరపడలేదు. అబ్రహాంలాగా ఇస్సాకు తొందరపడలేదు. ఎందుకంటే ఆ యొక్క నిరీక్షణకు ఆధారమైన ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో ఇస్సాకున్నాడు. ఇస్సాకు ఎట్టి విధమైన తొందరపాటు పడలేదు. తన భార్యనే తన దగ్గరకు వచ్చి రెబెక తన దగ్గరకు వచ్చి, ఏంటి నాకు సంతానం ఇయ్యవు అన్నప్పుడు, నేనేమైనా దేవుడు నీకు సంతానం ఇవ్వడానికి? నేను దేవుని గాను నీకు సంతానం ఇవ్వడానికి అని అన్నప్పుడు మళ్ళీ తన ఇస్సాకు తన భార్య నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు కనికరబడి యాకోబుని ఏసావుని ఇస్సాకు అనుగ్రహింపడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగునక. మన నిరీక్షణకు ఆధారం, కేవలం మన నిరీక్షణకు ఆధారము ఆ పరిశుద్ధాత్ముడే. ఆ పరిశుద్ధాత్మని శక్తి వలన మనము ఆ యొక్క నిరీక్షణ సమయంలో మనము ముందుకు సాగిపోవడానికి, ఆ నిరీక్షణ కాలంలో ముందుకు సాగిపోవడానికి మనము బలం తెచ్చుకోవడం జరుగుతుంది. చూడండి, ఎలిజబెత్ కడు వృద్ధాప్యంలో గర్భం ధరించింది. తన 6 మాసాల వరకు ఎవ్వరికి తన కనపరుచుకోలేదు. ఎందుకంటే ఆ యొక్క వృద్ధాప్యంలో గర్భం ధరించినందుకు లోకము తనను చూసి హేళన చేస్తారేమో, లోకము తనను చూసి నవ్వుకుంటారేమో. తన శక్తి పొందుకుంది, తన దేహం ఆ వృద్ధాప్యంలో బలం పొందుకుంది గర్భం ధరించడానికి. కానీ లోకానికి తన కనపరుచుకోవడానికి 6 మాసాలు పట్టింది. అవును, పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే ఆ కడు వృద్ధురాలైన సారా గర్భం ధరించగలుగుతుందా? ఎలిజబెత్ గర్భం ధరించగలుగుతుందా? మన నిరీక్షణకు ఆధారం మన దేవుడే. ఆ నిరీక్షణకు ఆధారము పరిశుద్ధాత్ముడే. ఎందరిలో అయితే పరిశుద్ధాత్మ నిశ్చయంగా ఉంటుందో వాళ్ళు ఎన్నటికీ సిగ్గుపరచబడరు అనే ఒక నిరీక్షణని వాళ్ళు కలిగి జీవించడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని విశ్వాసము ద్వారా సమస్త ఆనందంతో సమాధానంతో మిమ్మల్ని నింపును గాక. అవును, ఆ నిరీక్షణ మనని సిగ్గుపరచని అది. ఆ నిరీక్షణ ఏం చేస్తుందంట? మనకు సమస్త ఆనందమును మనకు కలగజేస్తుంది. ఆ నిరీక్షణ మనని సిగ్గుపరచనీయకుండా సమస్త ఆనందమును మనకు కలగజేస్తుంది. ఇంకా ఏం కలగజేస్తుంది అంటే సమాధానంతో మనని నింపబోతుంది. మనని ఆ సమాధానంతో నింపుతుంది, సమస్త ఆనందంతో నింపుతుంది, సమాధానంతో నింపుతుంది. జాయ్ అండ్ పీస్. ఎస్, జాయ్ అండ్ పీస్. మనకు ఆ యొక్క సమాధానము, ఆ యొక్క సమాధానము, ఆ యొక్క ఆనందము మనము ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి వల్ల మనము పొందుకోగలుగుతాం. నిరీక్షణకే ఆధారం లేని సమయంలో మనము నిరీక్షిస్తున్నాము. దేవుని యందు నిరీక్షించిన వారు ఎన్నడూ సిగ్గునొందకుండా దేవునిలో మనం ఆనందించగలుగుతున్నాం, దేవునిలో మనం నిరీక్షించగలుగుతున్నాం, దేవునిలో మనము మెప్పు పొందుకోగలుగుతున్నాము. అంటే అది కేవలం పరిశుద్ధాత్మ యొక్క కృప వల్ల, పరిశుద్ధాత్మ కృప వల్ల మనము ఇట్టి నిరీక్షణకు ఆధారం లేని సమయంలో కూడా మనము నిరీక్షించి నిజంగా విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం వారసులము అని అనిపించుకోవడానికి నో డౌట్. చూడండి, కొంతమంది అయితే ఎన్నో సంవత్సరాల నిరీక్షణ మనని ఏం చేయదంట? సిగ్గుపరచనీయది. నువ్వు నిజంగా విశ్వసిస్తున్నావా? నీకు ఆధారం ఏమీ లేదా? నీ ఆధారం కేవలం ఆ దేవుడేనా? అయినప్పటికీ నువ్వు నిరీక్షిస్తుంటే ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచనీయకుండా, నిన్ను అవమానపరచనీయకుండా, నిన్ను దీవెనల పర్వంలోకి తీసుకువెళ్ళడానికి కారణమవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అవును, విశ్వాసం లేకుంటే దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమై ఉండుట అసాధ్యం. ఆయన ఉన్నాడని నమ్మి అడుగువారికి నిశ్చయంగా దయచేయి దేవుడు అని ఎప్పుడు నువ్వు విశ్వసించగలుగుతావో ఆ యొక్క విశ్వాసము నిన్ను ఎన్నడూ సిగ్గుపరచనియది. ఆ విశ్వాసమునకు ఆధారమును ఆశ్రయమునైనా
దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మా పరిశుద్ధుడవైన తండ్రి, నా స్తుతికి కారణభూతుడా, మా